2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. సార్ నమస్తే సార్. డివోర్స్ స్పెషలిస్ట్ కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. రీసెంట్ టైమ్స్లో మ్యారేజెస్ ఎలా ఉన్నాయో అందరికీ తెలుసు. అంటే ఒకప్పుడు ఏంటంటే పెళ్ళైన తర్వాత డివోర్స్ తీసుకోవాలి అంటే చాలా ఎక్కువ ఆలోచించేవాళ్ళు. అంటే నెక్స్ట్ ఏంటి అనేది ఒక చిన్న భయం ఉండేది. ఇప్పుడు డివోర్స్ అనే మాట ఎలా ఉంటుందంటే డైలీ మనం ఒక కాస్ట్యూమ్ మార్చుకున్నంత ఈజీగా డెసిషన్ మేకింగ్ వచ్చేస్తుంది. అంటే ప్రతి ఒక్క కుటుంబంలో కూడా అడ్జస్ట్మెంట్ అనేది చాలా తగ్గిపోతుంది. డివోర్స్ తీసుకునే వాళ్ళ సంఖ్య పెరిగిపోతూ వస్తుంది. సో అప్పటికి ఇప్పటికీ చాలా చేంజ్ వచ్చింది వివాహ వ్యవస్థలో. ఒక అడ్వకేట్గా ఏం చెప్తారు? వివాహ వ్యవస్థలో చాలా చేంజెస్ వచ్చినాయంటే మనకు ఇందులో సామాజికమైన మార్పులు దాన్ని. సో ఒక 15 years క్రితం, అంటే ఒక 15-20 years క్రితం మేము ప్రొఫెషన్కి వచ్చిన కొత్తలో డైవర్స్ గురించి మాట్లాడాలంటే కూడా క్లయింట్స్ కొద్దిగా ఇబ్బంది పడుతుండే. కొద్ది వాళ్ళు మా దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఏంటంటే షై ఫీల్ అవుతుండే, చెప్పాలన్నా వద్దా అని అదవుతుండే. తర్వాత 1-2-3 కన్వర్సేషన్స్ తర్వాత దెన్ దే విల్ ఓపెన్ అప్ అయిపోతుండే. ఆ తర్వాత డైవర్స్ అప్లై చేయాలని కూడా 1-2 సార్లు ఆలోచించుకుంటుండే. ఇప్పుడు ఈ ప్రజెంట్ జనరేషన్ ఇప్పుడు మనం మాట్లాడే టైంకి ఏమవుతుంది అంటే డైవోర్స్ అని మాట్లాడడానికి కానీ వాళ్ళు డెసిషన్ తీసుకోవడానికి కానీ భయపడతలేదు. క్యాజువల్ థింగ్ అన్న టైప్లో మాట్లాడుతున్నారు. అవును సార్, నేను పలానా వ్యక్తిని పెళ్లి చేసుకున్నా, సో కారణాలు కూడా పడతాను లేదు మాకు, సో ఐ వాంట్ డైవోర్స్ అనే పదాన్ని చాలా సింపుల్గా వాడేస్తున్నారు వాళ్ళు. దానికి డైవోర్స్ అనేది కూడా ఒక ప్రాసెస్ అనే విషయాన్ని మార్కెట్లో బాగా వెళ్ళిపోయింది. అంటే ఇద్దరు వ్యక్తులకు పడకపోతే డైవోర్స్ తీసుకోవచ్చు అనేది కూడా పడిపోయింది, బాగా పడిపోయింది. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఇండివిజువాలిటీ, ఫ్రీడమ్ ఎక్కువైపోవడమే ప్రధాన కారణం. ఇంతకుముందు ఏంటంటే ఎన్నోసార్లు చెప్పినట్టు ఏంటంటే మనది కుటుంబ వ్యవస్థ కాబట్టి కుటుంబం భయం ఉంటుండే, మైగ్రేషన్ లేదు. మైగ్రేషన్ లేనప్పుడు అందరూ ఒకటి దగ్గర ఉంటుండే కాబట్టి మనం ఆ ఇంట్లో ఉన్న అందరు వ్యక్తులను పరిశీలిస్తుండే, ఎటు పోతున్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడికి వస్తున్నారు అని చెప్పి చేస్తుండే. ఇప్పుడు ఎప్పుడైతే మైగ్రేషన్ పెరిగిపోయిందో, అంటే ఒక వ్యక్తి ఒక ప్లేస్ నుంచి బతకడానికో చదువుకోవడానికో ఎప్పుడైతే బయలుదేరిండో అక్కడ నుంచి మనకు ఫ్యామిలీ ఇష్యూస్ ప్రాబ్లం అయిపోయింది. సో ఇప్పుడు ఒక అమ్మాయినో ఒక అబ్బాయినో మనం చదువుల కోసమో ఉద్యోగం కోసమో వేరే ప్రాంతానికి పంపించినప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు అనేది మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండదు. ఓకే, వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారా, లేకపోతే లేచిపోయి పెళ్లి చేసుకుంటున్నారా, లవ్లో ఉన్నారా అనేటివి లేవు. సో దానిపైన మానిటరింగ్ చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంటుంది బాగా. ఈ మధ్యకాలంలో మీకు ప్రధానంగా చెప్పేది ఏంటంటే కల్చరల్ డిఫరెన్సెస్ అనేటివి ఇప్పుడు ఫారిన్ కంటే ఎక్కువ హైదరాబాద్ ఘోరంగా ఉంది. అవునా? చాలా ఘోరంగా ఉంది. ఇప్పుడు మన దగ్గర కోలివింగ్ హాస్టల్స్ వచ్చినాయి. అంటే ఒక పెళ్లి కానీ ఒక అబ్బాయి ఒక అమ్మాయి కలిసి నివసించే అవకాశాన్ని హాస్టల్స్ కల్పిస్తున్నాయి. అది కూడా ఒక ఎంగేజ్లో ఉన్నాయి. సో మన భారతీయ సమాజానికి అవి ఎంతవరకు యాక్సెప్ట్ చేయబడుతుంది అనేది పాయింట్. అంటే ఇప్పుడు రిలేషన్స్ లో కూడా చాలా పేర్లు పెట్టుకుంటున్నారు సార్. అంటే మేము రిలేషన్ లో ఉన్నాము, పేర్లకు అసలు రిలేషన్షిప్ అంటున్నారు, సిచ్యువేషన్షిప్ అని చెప్పి అంటున్నారు. అదొకటి. ఇంకొకటి ఏంటి నానోషిప్ అంటే ఏంటి అంటే నాకు తెలిసి ఏంటంటే రెండింటి గురించి తెలుసు. ఒకటి లివింగ్ రిలేషన్, ఒకటి రిలేషన్ అనమాట. రెండు వచ్చేసేమో సిచ్యువేషనల్ షిప్. అంటే ఏంటంటే నానోషిప్ అని వచ్చింది కొత్తగా. ఏంటి అసలు ద రిలేషన్షిప్ షుడ్ బి అట్లీస్ట్ 1 or 2 days ఉంటుంది అంతే. అంటే ఓన్లీ 2 days మాత్రమే, ఒక రోజు 2 రోజులు అంతే రిలేషన్షిప్ అంతే కదండి. నానోషిప్ అంటది కొత్తగా. సో సిచ్యువేషన్షిప్ ఎప్పుడో వెళ్ళిపోయింది, అది పాతది. అది ఇప్పుడు నానోషిప్ వచ్చింది. కాదు సార్, ఈ షిప్స్ లన్నీ ఎక్కడి నుంచి అడాప్ట్ చేసుకున్నారు మన వాళ్ళు? మీకు ఏమన్నా పరిశోధనలో తేలింది అసలు ఎక్కడి నుంచి వస్తుంది? క్లయింట్స్ వాళ్ళకున్న రిలేషన్ బట్టి దానికి పేరు పెట్టుకుంటారు. కంఫర్ట్ జోన్ అంతే కదా. ఒక వ్యక్తితో 2 రోజులు కలిసి ఉండాలనుకుంటే పేరు కావాలి కదా అని పేరు పెట్టుకుంటారు అంతే. మనం అందరికీ మనకి ఎన్ని చెప్పినా కూడా ఏంటంటే ఫైనల్గా ఏంటంటే ఇప్పుడు నేను ఉన్నా అనుకోండి, సపోజ్ నేను చాలా దేశాలు తిరుగుతూ ఉంటాను రెగ్యులర్గా. సో భారతీయ కల్చర్ని మించిన కల్చర్ అయితే ఇక్కడ చూడలేను. ఒక సిస్టమేటిక్గా ఉండి ఒక కుటుంబము, దాని వ్యవస్థ, ఒక ఎదగటము, కష్టపడటం అంతా ఒక పద్ధతి ప్రకారం చాలా మంచిగా ఉంటుంది. భారతీయ వ్యవస్థ అనేది చాలా మంచిగా ఉంటుంది. దాంట్లోకి డెవలప్మెంట్ అనొచ్చు, లేకపోతే ఇంకా వ్యక్తిగత స్వేచ్ఛ అనొచ్చు, ఫ్రీడమ్ అనొచ్చు, అన్నీ దూరిపోయి వ్యవస్థని నాశనం చేయడం స్టార్ట్ అయిపోయింది. అట్లా ఎంత అంటే ఒకప్పుడు మర్డర్ అనేది ఎప్పుడో బాగా విపరీతమైన కక్షలు కానీ లేకపోతే ఆస్తి పెద్ద ఎత్తున ఆస్తి తగాదాలు అని ఉంటే జరుగుతుండే. ఇప్పుడు రిలేషన్షిప్స్ కోసం కూడా అంటే ఇప్పుడు మనం సమాజం గురించి మాట్లాడాలంటే రీసెంట్గా ఎక్కడ చూసిన జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో 10th class చదివే అమ్మాయి అనుకుంటా, అరౌండ్ 16 years అమ్మాయి బాయ్ ఫ్రెండ్ని మెయింటైన్ చేస్తూ తల్లిని చంపేసింది. ఒక 16 సంవత్సరాలు ఉన్న ఒక అమ్మాయి
ఒక తల్లిని చంపాలన్న ఆలోచన మన మైండ్లో వచ్చింది అంటే మన సమాజం ఎక్కడికి పోతుంది అనేది క్వశ్చన్. ఇంకోటి అందరికీ ప్రధానంగా చెప్పాల్సింది ఏంటి అంటే, ఈ సమాజానికి ప్రధానంగా చెప్పాల్సింది ఏంటి అంటే, ఫారిన్ కంట్రీస్లో కౌన్సిలింగ్ సెంటర్స్కి చాలా వాల్యూ ఉంటుంది, చాలా వాల్యూ ఉంటుంది కౌన్సిలింగ్ సెంటర్స్కి. అక్కడ ప్రతిదానికి కౌన్సిలింగ్ సెంటర్ ఉంటుంది. ఒక అబ్బాయిని స్కూల్లో చేరిపోయాలంటే కౌన్సిలింగ్ సెంటర్ ఉంటుంది, వాడన్నా భయపడుతుండా అని. ఒక అబ్బాయిని మనం కాలేజ్ చేరిపోయాలంటే కౌన్సిలింగ్ సెంటర్ ఉంటుంది. ఒక రిలేషన్షిప్లోకి వెళ్ళాలంటే కౌన్సిలింగ్ సెంటర్ ఉంటుంది. ఒక విడిపోవాలంటే కౌన్సిలింగ్ సెంటర్ ఉంటుంది. కానీ భారతదేశానికి వచ్చరికి ఏంటంటే కౌన్సిలింగ్ సెంటర్లని పిచ్చోళ్ళ కేంద్రాల కింద చూస్తారు. దట్ ఇస్ ద ప్రాబ్లం. ఎవరికన్నా నీకు కౌన్సిలింగ్ చేయాలంటే నేను పిచ్చోని అంటారు. కౌన్సిలింగ్ అంటే ఏముంటుంది అంటే, ప్రతి వ్యక్తి దేంట్లోనూ పర్ఫెక్ట్ కాడు. సో వాళ్ళ సొంత విషయం అనేది వాళ్ళకి అర్థం కాదు. అర్థం కానప్పుడు ఏంటంటే ఒక ఎక్స్పర్ట్ చేత కౌన్సిలింగ్ తీసుకుంటే మీకు సరైన గైడ్లైన్స్ కానీ సరైన నిర్ణయం తీసుకునే అవకాశం కానీ ఉంటుంది. ఓకే. ఇప్పటికీ మేము చాలామందిని ఎవరన్నా కౌన్సిలింగ్ రమ్మని పిలిస్తే, మాకెందుకు సార్ ఫస్ట్ నువ్వు చేసుకో అంటారు. కౌన్సిలింగ్ అంటే వాళ్ళందరూ ఏమనుకుంటారంటే మతిస్థిమితం తప్పిన వ్యక్తులకు ఇచ్చేదాన్ని కౌన్సిలింగ్ అనుకుంటారు. కౌన్సిలింగ్ అంటే మతిస్థిమితం తప్పే వ్యక్తులకు కాదు. మంచి చదువుకున్న వ్యక్తులు, మంచి పొజిషన్ ఉన్న వ్యక్తులు కూడా అప్పుడప్పుడు ఒక డిసిషన్ తీసుకోవడానికో లేకపోతే ఉన్న బాధని పంచుకోవడానికో ప్రాబ్లం అవుతుంది. నేరం అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే, మన మనసులో ఉన్న ఏదైతే బాధ ఉందో అది పంచుకోలేనప్పుడే నేరం జరుగుతుంది. సింపుల్ అది కదా. ఓకే. ఇప్పుడు ఒక వ్యక్తి చంపాలనుకున్నాను అనుకో, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని చంపాలనుకున్నాను అనుకో, ఆ అమ్మాయికి ఒక 50 మందికి చెప్పింది అనుకుందాం, నేను పలానా వ్యక్తిని చంపుతున్నా అని. సంపనిస్తారా 50 మంది? సంపనిస్తారా? కదా. అంటే మేము పంచుకోవడం స్టార్ట్ చేసింది అనుకో, ఆ 50 మంది 50 రకాల సలహాలు ఇస్తారు. చంపడం ఎందుకు, నువ్వు జైలు పోతావనో, లేకపోతే అదా ఇద్దనో, లేకపోతే ఇంకా అంతకంటే బతకలేవా, లేకపోతే ఆ దరిద్రుని వదిలిపెట్టానో ఇస్తారు తప్ప ఏ వ్యక్తి కూడా చంపమని చెప్పాడు. వీళ్ళు ఎప్పుడైతే ఎదుటి వ్యక్తితోని పంచుకోవడం తగ్గిపోతుందో అప్పుడు వీళ్ళు ఒక డిసిషన్ తీసేసుకొని ఇదే కరెక్ట్ డిసిషన్ అనుకుని దాన్ని అమలు చేసేస్తారు. అట్లనే ఆత్మహత్య కూడా అంతే. అది ఆత్మహత్యలు అన్నారు కాబట్టి ఈ మధ్యన ఎక్కువగా సూసైడ్స్ ఎక్కువ చూస్తూ ఉన్నాం సార్. బేసిక్గా మధ్యలో ఉన్నాయి సూసైడ్స్, హత్యలు, ఆత్మహత్యలు ఉన్నాయి. మొత్తం సమాజం అంతా చంపడం లేదా చచ్చిపోవడం, ఈ రెండు కాన్సెప్ట్లు తిరుగుతుంది సమాజం అంతా. ఓకే. ఆత్మహత్యలు కూడా అంతే. ఆత్మహత్యలు కూడా ఏంది అంటే, వాళ్ళకున్న బాధని పంచుకుంటే ఎవరన్నా ఏమనుకుంటారేమో, లేదా తక్కువ చూస్తారేమో, ఇట్లాంటి సంఘటనలతోని వాళ్ళు చెప్పుకోలేక వాళ్ళే కుమిలిపోయి వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీరు అన్నట్టు ఎక్కువగా హత్యలు చూస్తున్నాం, ఆత్మహత్యలు చూస్తున్నాం. రెండు ఈ రెండు ఒకే రెండు కూడా రిలేషన్షిప్స్ లో ఉంటున్నాయి. రిలేషన్షిప్స్ లో ఉంటాయి. వెరైటీ మళ్ళీ ఎక్కువ లేవు. సరే, ఏ రిలేషన్ అయినా కూడా తక్కువ. ఇప్పుడు ఏ రిలేషన్ అయినా కూడా వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, ఇది లవ్ తో స్టార్ట్ అవుతుంది, అది ఇల్లీగల్ అయినా లీగల్ అయినా లవ్ అంటున్నారు. ఒకప్పటి లవ్కి ఇప్పుడు లవ్కి చాలా చేంజ్ ఉంది. సో ఇప్పుడున్న వాళ్ళు చాలామంది చెప్తున్న మాట ఏంటంటే, ఎవరైతే ఈ సూసైడ్స్కి వెళ్ళిపోతున్నారో లస్ట్ని లవ్గా భావిస్తున్నారు, ఇది లవ్ కాదు అంటున్నారు. నేను చెప్పినా కదా అందరికీ, ఏం చెప్తున్నా, ఇప్పుడున్న సమాజము ప్రేమ అంటే పడుకోవడం అనుకుంటున్నారు. ప్రేమ అంటే పడుకోవటం కాదు. అదే అందరికి చెప్తున్నా నేను. అందరూ ఇప్పుడున్న యూత్ కావచ్చు, ఎవరైతే రిలేషన్షిప్స్కి వెళ్తున్నారో అందరూ ప్రేమ అంటే ఒక వ్యక్తి కోసం నిలబడటం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత బాధ కలిగినా ఆ వ్యక్తి పక్కన నిలబడి నేను ఉన్నాను ధైర్యాన్ని చెప్పడం ప్రేమ అంటే. ఈ జరిగే హత్యలు కానీ ఆత్మహత్యలు కానీ వాళ్ళ డెఫినేషన్లో ప్రేమ అంటే పడుకోవడం అంతే. పడుకున్న తర్వాత అని తీరిపోయిన తర్వాత ఏం లేదు కదా, జీవితం ఇంతేనా అని చెప్పేసి చచ్చిపోతున్నారు లేదా చంపేస్తున్నారు. ప్రేమ అంటే మన వ్యక్తి కోసం పోరాడటం, ఒక వ్యక్తికి ధైర్యాన్ని ఇవ్వటం, ఒక వ్యక్తిని కాపాడుకోవడం, ఒక వ్యక్తి కోసం జీవించడం ప్రేమ. అది చేయాలంటే చాలా ఓపిక ఉండాలి. అందరికీ ఏంటంటే ఇన్స్టంట్ రిజల్ట్ కావాలా. తెలిసో ఒకరు పక్కన రిలేషన్షిప్కి వెళ్ళిపోతారు, వెళ్ళిపోయిన తర్వాత రిగ్రెట్ అవుతారు, అరే తప్పు రిలేషన్షిప్కి వెళ్ళినా కానీ దాని నుంచి బయటపడటానికి చంపడం చచ్చిపోవడం చేస్తారు. దట్స్ ద ప్రాబ్లం. ఇప్పుడున్న యూత్కి అయితే 100% కౌన్సిలింగ్ కావాల్సిందే. నేనైతే స్ట్రాంగ్లీ ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మీరు చంపటం కానీ చనిపోవడం కానీ చేయకండి అది. ఎందుకంటే మీరు అందరూ ఏమనుకుంటారంటే, ఇప్పుడు చంపడం పరిష్కారం అనుకుంటారు. చంపడం పరిష్కారం ఎట్లయితుంది? ఇప్పుడు ఒక వ్యక్తిని చంపినావు, చంపిన తర్వాత నువ్వు పోయి జీవితాంతం జైలునే ఉంటావు కదా. ఇక నువ్వేం అనుభవించినావు ఇంకా? ఇప్పుడు ఒక వ్యక్తిని ఎందుకు చంపుతున్నావు? నువ్వు సుఖంగా ఉండడం కోసం. ఈ వ్యక్తి నా జీవితంలో ప్రాబ్లం చేస్తున్నాడు, ఈ ప్రాబ్లం తప్పిపోవాలంటే నేను చంపాలి అనే ఒక ఐడియాతోనే అంటున్నావు నువ్వు. కానీ ఆ వ్యక్తిని చంపిన తర్వాత నువ్వు ఎడిగిపోతున్నావు, జైలులే కదా. ఈ భూమి మీద బతికినంత కాలం నువ్వు జైల్లో ఉండాలా. ఓకే. ఇంకా గట్టిగా మాట్లాడితే ఉరుగుడు తీసేస్తారు.
బేస్డ్ ఆన్ ద కేస్. ఇంకా గట్టిగా మాట్లాడుతూ ఉరుగుడు తీయదు. అంటే వాడిని చంపి నువ్వు ఒక ఎదుటి వ్యక్తిని చంపి నువ్వు ఇండైరెక్ట్గా నీ జీవితాన్ని నరకం చేసేసుకుంటున్నావు. అవును. ఓకే, దాని బదులు నువ్వు ఒక మంచి కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్ళి ఒక మంచి వ్యక్తులను పట్టుకొని 1, 2, 3 సార్లు కౌన్సిలింగ్ సెషన్స్ తీసుకొని ఆ రిలేషన్షిప్ నుంచి బయట అవడం ఎట్లా, లేకపోతే ఆ రిలేషన్షిప్ని స్ట్రాంగ్ చేసుకోవడం ఎట్లా అనే సలహాలు కనుక తీసుకోగలిగితే నువ్వు జీవితాంతం బ్యూటిఫుల్ ఉంటావు కదా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్.